హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. యాంఫీ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రత్యేకంగా ఈ షోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం పదే సంవత్సరాల తరబడి చెప్తూనే ఉన్నాం. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఏదర్ గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్, ఇలా ఇతర ఏ పెట్టుబడి సాధనంతో పోల్చుకున్నా కూడా మనకు మెరుగైన రిటర్న్స్ వస్తాయని చెప్పి పదే చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకు తగ్గట్టుగానే లక్షల మంది ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు దేశవ్యాప్తంగా. అండ్ యాజ్ ఆఫ్ నో వచ్చిన రీసెంట్ డేటా ప్రకారం ఆల్మోస్ట్ 11 లక్షల కొత్త ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లోకి కొత్తగా యాడ్ అయినట్టు మనకు సమాచారం అందుతుంది. ఏప్రిల్ ఆగస్ట్ మధ్య, అంటే కేవలం ఈ 5 నెలల కాలంలోనే 11 లక్షల ఫోలియోస్ ఆర్ 11 లక్షల ఇన్వెస్టర్స్ కొత్తగా యాడ్ అయ్యారు. దీన్ని బట్టి ఎంత ఇంట్రెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది, ఎంతగా దీని గురించి జనాలు అవేర్ అవుతున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి 2015-16 సంవత్సరంలో 43 లక్షల మంది, అంటే 2014-15లో 25 లక్షల మంది, 2015-16లో 43 లక్షల మంది కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో యాడ్ అయ్యారు. చాలా హ్యూజ్ ఇంట్రెస్ట్ ఇందులో బిల్డప్ అవుతుంది. అండ్ స్మాలర్ టౌన్స్, అంటే చిన్న గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, జిల్లాలు, మిగిలిన మండలాలు, ఇలా వీటన్నిటి నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్లో అవగాహన పెరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇన్ఫ్లోస్ ఒకసారి ఈ 2016-17 కాలంలో, ఈ 5 నెలల కాలంలో దాదాపు 18,000 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్ఫ్లో అయింది. అండ్ సుమారు 4.67 లక్షల కోట్ల రూపాయల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, ఏయుఎం అంటాం మనం, దాదాపు 42 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అన్నీ కలిసి ఇప్పుడు 4.67 లక్షల కోట్ల రూపాయల ఏయుఎంను మెయింటైన్ చేస్తున్నాయి. అండ్ సిప్ ద్వారా నెలకు 3,000 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లోకి జమ అవుతుంది. దీన్ని బట్టి ఎంత ఇంట్రెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంది, ఇతర ఏ పెట్టుబడి సాధనాలతో పోల్చుకున్నా కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అంత రిటర్న్స్ ఇస్తున్నాయి, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మన లాంగ్ టర్మ్ గోల్స్కి పనికొస్తాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి లాస్ట్ 3 మంత్స్లో కూడా డేటా ఒకటి చూద్దాం, ఇంట్రెస్టింగ్ డేటా ఒకటి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ 18% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 3 మంత్స్లోనే. అండ్ బిర్లా సన్ లైఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈక్విటీ ఫండ్, ఈ ఫండ్ కూడా ఆల్మోస్ట్ 17% దాకా రిటర్న్ ఇచ్చింది. గోల్డ్ మ్యాన్ సాక్స్ పిఎస్యు బ్యాంక్ బీస్ ఫండ్, ఇది కూడా 19% దాకా రిటర్న్ ఇచ్చింది. డిఎస్పి బ్లాక్ రాక్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ న్యూ ఎనర్జీ ఫండ్, ఇది కూడా 18% దాకా రిటర్న్ ఇచ్చింది. ఇది ఒక 3 మంత్స్లోనే కాదు, 1 ఇయర్లో కూడా చాలా ఎక్స్ట్రీమ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి. కొన్ని ఫండ్స్ అయితే 75% దాకా రిటర్న్ ఇచ్చాయి ఇయర్లో. బట్ చాలా తక్కువ మందికి ఆ ఫండ్స్ గురించి తెలుసు. డిఎస్పి బ్లాక్ రాక్ వరల్డ్ గోల్డ్ ఫండ్ 75% దాకా రిటర్న్ ఇచ్చింది 1 ఇయర్లో. డిఎస్పి బ్లాక్ రాక్ న్యాచురల్ రిసోర్సెస్ ఫండ్ 42% రిటర్న్ ఇచ్చింది 1 ఇయర్లో. సుందరం రూరల్ ఇండియా ఫండ్ 36% లాస్ట్ ఇయర్లో రిటర్న్ ఇవ్వడం మనం చూసాం. బిర్లా సన్ లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ 35% రిటర్న్ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి మిగిలిన ఏ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్తో పోల్చుకున్నా సరే మ్యూచువల్ ఫండ్స్ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పి మనం పదే ఈ వేదిక ద్వారా చెప్తూ వస్తున్నాం. ఈరోజు ఎపిసోడ్లో బాలరాజ్ గారు మనకి ఒక 4 to 5 ఆస్పెక్ట్స్ డిస్కస్ చేద్దాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అన్న జోలికి మనం వెళ్ళొద్దు, ఎందుకంటే చాలామందికి వీటి గురించి అవగాహన వచ్చింది కాబట్టి. అసలు మ్యూచువల్ ఫండ్స్లో అసెట్ అలొకేషన్ ఎలా చేసుకోవాలి, అండ్ డైవర్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ సిస్టమాటిక్ ఎగ్జిట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. మీకు పైన నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి స్పెసిఫిక్ కాల్స్ ఏదైనా ఉంటే కాల్ చేయొచ్చు. అండ్ ఈమెయిల్ సందేహాలు కూడా కాసేపు ఆగి మనం తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి, చాలా రేర్గా దొరికే ఆపర్చునిటీ ఇది. స్పెసిఫిక్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి మాత్రమే ఈ షో కండక్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ బాలరాజ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే కొన్ని ఫిగర్స్ చూసాం, చాలా ఎంకరేజింగ్ ఇది కనిపిస్తుంది. ఓవరాల్గా సినారీ ఎలా ఉంది మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్, వెరీ బ్రీఫ్గా? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ఫ్లోస్ అనేటివి చాలా ఎక్కువగా వస్తున్నాయండి. మీరు ఇంతకుముందు చెప్పింది 4 lakh+ crores ఓన్లీ ఇట్ ఈస్ ఈక్విటీ ఏయుఎం అండి. డెట్ టు ఏయుఎం ఈజ్ మచ్ మోర్ దెన్ దాట్. మనకు కంబైన్డ్గా ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలియదు, ఇట్ ఈస్ క్లోజ్ టు 14 to 15 lakh crores ఓవరాల్ ఏయుఎం ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఉందండి. అండ్ గత లాస్ట్ 1.5-2 yearsగా చూసుకుంటే ఇన్ఫ్లోస్ హ్యావ్ బీన్ కమింగ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్. సో రియల్ ఎస్టేట్స్, రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో, ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో అందులోంచి డబ్బు బయటికి వస్తుంది. ఇట్ ఈస్ గెటింగ్ ఛానలైజ్డ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్, దట్ ఈస్ అక్రాస్ ఇండియా అండి. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ స్టాక్ మార్కెట్స్, ఆల్సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు ఏ అంశాలు డిస్కస్ చేసుకోబోతున్నాం? ఇంతకుముందు మనం చెప్పాము 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ ఎందుకు అంత ఇంపార్టెన్స్? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక్కటే కాదు, ఎలా చేయాలి,
అండ్ డైవర్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ మనం అంటాం ఎగ్జిట్ రూట్ గురించి. ఈ పాయింట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అసెట్ అలొకేషన్ అని పదే మనం పదం వినిపిస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో అయితే ఒక 5 to 10 స్టాక్స్ పెట్టుకోండి, 10 to 15 స్టాక్స్ పెట్టుకోండి, ఒక 5 to 7 years హోల్డ్ చేసుకుంటే ఒక మల్టీ బ్యాగర్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎలాంటి అసెట్ అలొకేషన్ మనం చేసుకోవాలి? అసెట్ అలొకేషన్ హోల్గా చేసుకోవాలండి, ఓన్లీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కాదు. లాస్ట్ మనము కొన్ని ఎపిసోడ్స్ టీవీ5 మనీలో చేసాము. అందులో మాట్లాడుకుంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కానీ గోల్ ఓరియంటెడ్ ఉండాలి తప్ప ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగానే ఉండకూడదని చెప్పేసి అనుకున్నాము. సో ఏ పార్ట్ ఆఫ్ గోల్ ప్లానింగ్ ఈజ్ అసెట్ అలొకేషన్ అనమాట. సో మనము అందులో మాట్లాడుకుంది ఏంటంటే మన గోల్ని అచీవ్ చేయడానికి మనకు ఓవరాల్గా రిటర్న్ ఎంత రావాలి, మనం ఎంత పెట్టుబడి పెట్టాలి గోల్ అచీవ్ చేయడానికి, అండ్ మనకు ఎంత రిటర్న్ రావాలనేది మాట్లాడుకున్నాము. సపోజ్ ఉదాహరణకి మనకు ఒక 11% రిటర్న్ రావాలనుకోండి మన గోల్ అచీవ్ చేయడానికి, ఆ 11% రిటర్న్ ఎలా తీసుకొస్తాము? సో ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి 2 రకాలండి. ఒకటి సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్. సో ఎంత భాగం మనకు సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళాలి, ఎంత భాగం మనకు రిస్కీ ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళాలి అనేదే అసెట్ అలొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 11% రిటర్న్ అచీవ్ చేయాలనుకోండి, దేర్ ఆర్ వేరియస్ అసెట్ క్లాసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ ఈక్విటీ అండ్ డెట్ తీసుకుందాం. మనకు 11% రిటర్న్ కనుక గోల్ అచీవ్ చేయడానికి కావాలనుకోండి, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ 100 రూపీస్, 50% అనుకుందాం, 50% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, 50% డెట్లో వేస్తాం అనుకుందాం. సో ఈక్విటీ జనరల్గా మనకు ఒక 13 to 15% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. సో యావరేజ్గా మనకు ఒక 14% రిటర్న్ వస్తుంది అనుకుందాం ఈక్విటీ ద్వారా. సో 50 రూపాయలు మనం ఈక్విటీలో వేస్తున్నాము, అండ్ డెట్ ద్వారా మనకు 8% రిటర్న్ వస్తుంది అనుకున్నాం. డెట్ అంటే మనకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. సో మనకు ఓవరాల్గా 11% రిటర్న్ రావాలి. 14% మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తుంది అనుకోండి. 50 రూపాయలు ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అట్ 14%, ఎండ్ ఆఫ్ ద ఇయర్ అది కాస్త 57 రూపాయలు అవుతుంది. 50 రూపీస్ మనము 8% డెట్లో ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అట్ 8% రిటర్న్ 50 విల్ బికమ్ 54. సో 57 + 54 111 రూపీస్ అవుతుందండి. అంటే మనకు దాదాపు 11% రిటర్న్ వస్తుంది, యావరేజ్గా రిటర్న్ వస్తుంది. ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాల్సింది మన గోల్ అచీవ్ చేయడానికి ఎంత రిటర్న్ కావాలి. 11% రిటర్న్ కావాలి అనుకుంటే మనకు 50%. సో ఈక్విటీలో 50, డెట్లో 50. ఉదాహరణకి మనకు 12% రిటర్న్ రావాలనుకోండి, ఈక్విటీ అండ్ డెట్ కాంపోనెంట్ షుడ్ బి స్ప్లిట్ ఇంటూ 70 and 30. 70% ఈక్విటీలో, 30% డెట్లో కనుక చేసుకుంటే మనము 50 రూపీస్ ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో 59 రూపీస్ 80 NP అవుతుంది. 70 రూపీస్ ఏమైతే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తామో 79 రూపీస్ 80 NP అవుతుంది. 30 రూపీస్ డెట్లో ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో 32 రూపీస్ 40 NP అవుతుంది. ఓవరాల్గా 100 రూపీస్ విల్ బికమ్ 112 రూపీస్ 20 పైసే, అంటే 12.2% రిటర్న్ వస్తుంది అనమాట. సో అసెట్ అలొకేషన్ ఒక కీలకమైన విషయం అండి. మనకు ఎంత సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్, ఎంత రిస్కీ ఇన్వెస్ట్మెంట్లో స్ప్లిట్ చేయాలనేదే అసెట్ అలొకేషన్. అంటే అసెట్ అలొకేషన్ ఏజ్ వారీగా మనం చెప్పుకుంటూ వస్తుంటాం. ఏజ్ పెరిగే కొద్దీ ఈక్విటీస్లో నుంచి ఫండ్స్ తగ్గించుకొని డెట్ వైపు ఆర్ సేఫర్ అండ్ నాన్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మార్చుకోవాలని చెప్పి. ఒకవేళ 50 years ఉంటే 50% దీనిలో, 50% దీనిలో, 60 years ఉంటే వైస్ వర్స మనం పదే చెప్పుకుంటూ వచ్చాం దీని గురించి కూడా. ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి అసెట్ అలొకేషన్ ఉండాలి, లేకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏజ్ బట్టి కూడా ఉంటుందండి. ఓవరాల్గా మనకి ఎంత లాంగ్ టైం ఫ్రేమ్ ఉంటే అంత మనం కొద్దిగా ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువగా తీసుకోవచ్చు. అంటే టైం ఫ్రేమ్ ఒకటే కాదండి, పర్సనల్ రిస్క్ ఎపిటైట్ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సంబడీ హూ ఈజ్ 60 years, జనరల్గా మనం తమ్ రూల్ ప్రకారం వెళ్తే దే షుడెంట్ టేక్ హైయర్ ఈక్విటీ ఎక్స్పోజర్. బట్ ఆ పర్సన్ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయనుకోండి, హీ ఈజ్ హ్యావింగ్ అడెక్వేట్ రిసోర్సెస్, దే క్యాన్ టేక్ రిస్క్. సో రిస్క్ అపిటైట్ అనేది ఏజ్ బట్టి ఉండదు, పర్సన్ టు పర్సన్ అండ్ పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ బట్టి ఉంటుంది. బట్ న్యాచురలీ వెన్ సంబడీ ఈజ్ అప్రోచింగ్ టువర్డ్స్ అ గోల్, ఒక 20 years తర్వాత మన గోల్ అచీవ్ చేసుకునేది ఉందనుకోండి, ఈ రోజు కనుక మనము ఒక 50% or 60% ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకుంటే కనుక దాన్ని క్రమంగా తగ్గిస్తూ రావాలి. సో ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 1% కానీ 1.5% కానీ తగ్గిస్తూ రావాలి. యాజ్ వీఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ ద గోల్ ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అసెట్ అలొకేషన్ గురించి డిస్కస్ చేయాలండి. ఇప్పుడు డైవర్సిఫికేషన్ ఎలా చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది?
ఫస్ట్ మనము అసెట్ అలొకేషన్ డిసైడ్ చేసిన తర్వాత ఎంత భాగం మనకు రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళాలి, ఎంత భాగం రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళాలి అన్న తర్వాత దెన్ వీ హ్యావ్ టు డిసైడ్ విచ్ ప్రోడక్ట్స్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్. రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్లో మనము ఎలాంటి ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి. రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ వాలటైల్గా ఉంటుందో, అప్ అండ్ డౌన్ అవుతుందో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ని మనం రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఉదాహరణకి అది స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఈవెన్ ఇట్ కుడ్ బి రియల్ ఎస్టేట్ ఆల్సో. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే మనకు వాలటైల్గా ఉంటాయి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో డైవర్సిఫికేషన్లో చాలా రకాలు ఉంటాయండి. డైవర్సిఫికేషన్ అక్రాస్ అసెట్ క్లాసెస్ అంటాం. ఇంతకుముందు మాట్లాడినవన్నీ కూడా వేరియస్ అసెట్ క్లాసెస్. ఈక్విటీలో మనకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి, గోల్డ్, రియల్ ఎస్టేట్. దిస్ ఈస్ కాల్డ్ డైవర్సిఫికేషన్ అక్రాస్ ద అసెట్ క్లాస్. అండ్ ఇంటర్నల్ డైవర్సిఫికేషన్ అంటాం అనమాట. డైవర్సిఫికేషన్ విత్ ఇన్ ద అసెట్ క్లాస్. సో విత్ ఇన్ ద అసెట్ క్లాస్ ఈక్విటీ గురించి మాట్లాడితే మనకు ఈక్విటీలో మనకు స్టాక్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. అందులో మనం ఎంత భాగం స్టాక్స్లో వేయాలి, ఎంత భాగం మ్యూచువల్ ఫండ్స్లో వేయాలి అని అంటే దట్ ఈస్ కాల్డ్ డైవర్సిఫికేషన్ విత్ ఇన్ అసెట్ క్లాస్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డైవర్సిఫికేషన్ అక్రాస్ స్టైల్ అంటాం అనమాట. సో ఎంత భాగం మనకు ఫిక్స్డ్ ఇన్కమ్లో వెళ్ళాలి అంటే డెట్లో వెళ్ళాలి, ఎంత భాగం గ్రోత్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళాలి, ఎంత భాగం వాల్యూ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళాలి. దీన్ని డైవర్సిఫికేషన్ అక్రాస్ స్టైల్స్ అంటాము. డైవర్సిఫికేషన్ అక్రాస్ జాగ్రఫీస్ అంటే మనం మొత్తం జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇండియాలోనే చేస్తాం. ఇండియానే కాకుండా అదర్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఇట్ కుడ్ బి ఏషియన్ ఎక్స్పోజర్ ఆర్ యూరోపియన్ ఎక్స్పోజర్ ఆర్ అమెరికా ఎక్స్పోజర్. దెర్ ఆర్ ఫండ్స్ విచ్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ సార్ట్ ఆఫ్ కంట్రీస్ అనమాట. హెచ్ఎస్బిసి గ్లోబల్ ఫండ్ ఫర్ ద మ్యాటర్ బ్రెజిల్ ఫండ్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్. ఎస్ అండి. సో మనకు డైవర్సిఫికేషన్ అక్రాస్ జాగ్రఫీస్ కూడా ఉంటుందన్నమాట. దెర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్ అంటే మనము ఎంత భాగం ఏ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎంత భాగం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనేది మనము డైవర్సిఫికేషన్ అంటాం. సో ఫిక్స్డ్ ఇన్కమ్ గురించి మాట్లాడితే అంటే డెట్ గురించి మాట్లాడితే అందులో ఎంత భాగం మనం డెట్ మ్యూచువల్ ఫండ్స్లో వేసుకోవాలి, ఎంత భాగం పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్లో వేసుకోవాలి, ఉదాహరణకి పీపీఎఫ్ కావచ్చు. సో ఎంత భాగం ఫిక్స్డ్ డిపాజిట్స్లో కూడా వేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం మనము డైవర్సిఫికేషన్ అని అంటాం. ఓకే, డైవర్సిఫికేషన్లో ఇప్పుడు మనం లార్జ్ క్యాప్స్ అనుకుంటాం, స్మాల్ క్యాప్స్ అనుకుంటాం కదా. అవునండి. అంటే ఒక పోర్ట్ఫోలియో అంటే మన పోర్ట్ఫోలియో గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము వెరీ బ్రీఫ్గా. ఒక స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ ఒక 3 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుందాం, ఆ 3 ఫండ్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక లార్జ్ క్యాప్లో ఒకటి, మల్టీ క్యాప్లో ఒకటి అండ్ హైబ్రిడ్ ఫండ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందా, ఆర్ ఆ మిక్స్ ఎలా ఉండాలి? సో జనరల్గా మనకు పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ గురించి డీటెయిల్డ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ మాట్లాడదామండి. కాకపోతే పోర్ట్ఫోలియో షుడ్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ హ్యాస్ లెస్ కోరిలేషన్ అనమాట. లెస్ కోరిలేషన్ అండ్ సాధ్యమైతే నెగిటివ్ కోరిలేషన్ అంటాం. అంటే అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒకేసారి పైనకి వెళ్ళడము, అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఒకేసారి పడడం కూడా జరగకూడదు. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పైనకి వెళ్తే కొన్ని పర్ఫామ్ చేయకపోయినా నడుస్తుంది. కాకపోతే అన్నీ కూడా సిమిలర్గా ఉండేటట్టు మనం చూసుకోకూడదు అండ్ నెగిటివ్ కోరిలేషన్ ఆర్ లో కోరిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మార్కెట్స్ వాలటైల్గా ఉన్నాయనుకోండి అండ్ డెట్ కాంపోనెంట్ అందులో ఉంది. సో డెట్ విల్ స్టార్ట్ గివింగ్ అస్ సమ్ ఫిక్స్డ్ రిటర్న్, బట్ ఈక్విటీ డౌన్ వెళ్ళినప్పుడు డెట్ విల్ బీ పర్ఫార్మింగ్. డెట్లో మనకు కొంచెం రిటర్న్ వస్తుంది, అందులో లాస్ రావడానికి అవకాశం మనకు తక్కువ. సో లోవర్ కోరిలేషన్ ఆర్ నెగిటివ్ కోరిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఎంత భాగం లార్జ్ క్యాప్లో, ఎంత భాగం మిడ్ క్యాప్లో, ఎంత భాగం మల్టీ క్యాప్లో అనేది మనం తర్వాత మాట్లాడతాం. ఓకే, అండ్ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ ఒకటి ప్లస్ సిస్టమాటిక్ ఎగ్జిట్ అండ్ ఒక మోడల్ పోర్ట్ఫోలియో. ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తమ పోర్ట్ఫోలియోలో ఎలాంటి ఫండ్స్ని ఉంచుకోవచ్చు అండ్ ఒక మోడల్ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి అన్న అంశాలు డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అన్న టీ5 మనీ. ఇన్సే మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మ్యూచువల్ ఫండ్స్లో భాగంగా అసెట్ అలొకేషన్ ఎలా చేసుకోవాలి, డైవర్సిఫికేషన్ ఎలా ఉండాలి అండ్ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవచ్చు అండ్ సిస్టమాటిక్ ఎగ్జిట్ అన్న అంశాలతో పాటు ఒక మోడల్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఒక పోర్ట్ఫోలియో ఏ ఫండ్స్ మనం ఉంచుకోవచ్చు అనే అంశాలు డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అండ్ కొన్ని ఈమెయిల్స్ కూడా ఈ మధ్యలో తీసుకుందాం, కొన్ని ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం. రాజేశ్వరి మెయిల్ చేశారు. హస్బెండ్కి 45 years ఉన్నాయి, 10 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, వాళ్ళకి మేజర్గా మెడికల్ ఎక్స్పెన్సెస్కి డబ్బులు అవసరం ఉంటుంది. ఎప్పుడన్నా 10 lakh rupees ఇన్వెస్ట్ చేయగలరు. కొద్దిగా లిక్విడిటీ కూడా ఉండాలి అండ్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్తో పోల్చుకుంటే కొద్దిగా మెరుగైన రిటర్న్స్ ఇవ్వాలి. దీన్ని సజెస్ట్ చేస్తారు మీరు? రైట్.
జనరల్ ఇది మెడికల్ కంటింజెన్సీ ఫండ్ గురించి మాట్లాడుతున్నారండి. జనరల్గా మనకు మెడికల్ కంటింజెన్సీ వచ్చినప్పుడు లిక్విడిటీ కూడా అవసరం. మీరు చెప్పినట్టు లిక్విడిటీ కూడా అవసరము. ఇప్పుడు బ్యాంక్ మీరు 30% స్లాబ్లో ఉంటే కనుక బ్యాంక్లో ప్రస్తుతం వడ్డీ రేట్లు 7.25 నుంచి 7.5% ఉంది. పోస్ట్ ట్యాక్సెస్ మనకు చేతికి వచ్చే రిటర్న్ హార్డ్లీ అరౌండ్ 5% ఉంటుంది. సో దానికి మీరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో మెడికల్ అడ్వాంటేజ్ ఫండ్ అని ఉందండి. సో అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు దాదాపు అరౌండ్ 7.5 to 8% వరకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మీకు అడిషనల్గా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సమ్ డిస్కౌంట్స్ ఆన్ డయాగ్నోస్టిక్ టెస్ట్లని, సెకండ్ ఒపీనియన్ అని, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని మీరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మెడికల్ అడ్వాంటేజ్ ఫండ్ని చూడొచ్చు. లేదంటే యూ కెన్ లుక్ అట్ అదర్ అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ ఆర్ లిక్విడ్ ప్లస్ ఫండ్స్. సో అదర్వైజ్ యూ కెన్ లుక్ అట్ బిర్లా సన్ లైఫ్ క్యాష్ మేనేజర్ ఫండ్ యాజ్ వెల్. ఓకే, శ్రీని మెయిల్ చేశారు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్, రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ బ్యాలెన్స్డ్ ఆప్షన్, బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్ 95 ఫండ్, ఎల్ఎన్టీ ఇండియా ప్రుడెన్స్ ఫండ్, ఈ 4 ఫండ్స్ ప్రస్తుతం తన పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. ఎలా ఉంది ఇది అన్న చేంజెస్ చేసుకోవాలి ఈ పోర్ట్ఫోలియోకి? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్, బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ ఫండ్ అండ్ ఎల్ఎన్టీ ఇండియా ప్రుడెన్స్ ఫండ్. ఓకే, మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే కనుక మీరు బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలండి. అండ్ ఐసిఐసిఐ అన్ని బ్యాలెన్స్డే ఉన్నాయండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్ ఈజ్ డూయింగ్ వెల్ అండ్ బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ ఫండ్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్ అండి. ఇవన్నీ కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయి. యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ ఆల్ దీస్ ఫండ్స్ అండి. ఓకే, హైదరాబాద్ నుంచి సుధాకర్ కాల్ ఉన్నారు. అడండి సుధాకర్. గుడ్ మార్నింగ్ సార్. రేపటి నుంచి మండే నుంచి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐపీఓ స్టార్ట్ అవుతుంది కదా, తీసుకోవచ్చాను కదా? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐపీఓ అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో 5,000 కోట్ల రూపాయల మేర సమీకరిస్తున్నారు. తర్వాత చాలా మ్యూచువల్ ఫండ్, చాలా ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ వస్తున్నాయి. కాబట్టి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐపీఓకి అప్లై చేసుకోండి. అండ్ కాకపోతే లిస్టింగ్ గెయిన్స్ గతంలో వచ్చినంత వస్తాయి రావా అనే ప్రశ్న చెప్పలేం, కానీ బట్ ఐపీఓకి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. మోస్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ ఎక్స్పర్ట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అంతా చెప్తుంది ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు అని. ఇక మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్న పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి, అసలు పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి? ఒకసారి ఒక పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకున్న తర్వాత దాన్ని రీబ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉందండి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిటర్న్స్ ఆర్ నాట్ ద ఓన్లీ థింగ్ అండి. అలాంగ్ విత్ రిటర్న్స్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, అండ్ మనం హ్యాపీగా కూడా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ విల్ బ్రింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ టు అస్. సో పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి, రీబ్యాలెన్స్ ఏ విధంగా చేసుకోవాలి? సో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అధికంగా పర్ఫామ్ చేస్తుందో అందులోంచి తీసి నాన్ పర్ఫార్మింగ్ దాంట్లోకి అప్పుడు ఆ సమయానికి తక్కువగా పర్ఫామ్ చేసేదానికి షిఫ్ట్ చేసుకోవాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, అండ్ మనం 50% అసెట్ అలొకేషన్ అనుకున్నాం, 50% ఈక్విటీలో 50% డెట్లో అనుకుందాం. సో 5 లక్షల రూపాయలు ఈక్విటీలో వేస్తాము, 5 లక్షల రూపాయలు డెట్లో వేస్తాం. అండ్ ఈక్విటీ ఆ సంవత్సరంలో మనకి ఈక్విటీ 30% రిటర్న్ ఇచ్చింది అనుకుందాం. ఈ 5 లక్షలు కాస్త 6,50,000 రూపాయలు అవుతాయి. అండ్ డెట్ మనకు 10% ఇచ్చింది అనుకుందాం. 10% ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చే అవకాశాలు కనబడట్లేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్ 10% రిటర్న్ ఇచ్చింది అనుకుందాం. 5 లక్షలు డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 లక్షలు కాస్త 5,50,000 రూపాయలు అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈక్విటీలో 6,50,000 ఉన్నాయి, డెట్లో 5,50,000 రూపాయలు ఉన్నాయి. సో రెండూ కలిపితే మీకు 12 లక్షల రూపాయలు అవుతాయి. సో ఇనీషియల్గా అనుకున్న మనము అసెట్ అలొకేషన్ ఏంటి, 50%. సో 6,50,000 రూపాయలు ఈక్విటీలో ఏమైతే ఉందో అందులోంచి 50,000 రూపాయలు తీసేసి 50,000 రూపీస్ మనం డెట్లోకి మార్చుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అంటూ ఉంటారు కదండి, ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అని చెప్పేసి. సో మనము మార్కెట్ని టైం చేయలేము, బట్ అసెట్ అలొకేషన్ కనుక అసెట్ అలొకేషన్ ఫాలో అయ్యి రీబ్యాలెన్సింగ్ కనుక చేసుకుంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా బై డిఫాల్ట్ అవుతుంది. దే సే యూ ఆల్వేస్ హ్యావ్ టు సెల్ హై అండ్ బై లో. సో ఈక్విటీలో మనకు 30% రిటర్న్ ఇచ్చింది కాబట్టి ఇట్ హస్ పర్ఫార్మ్ రియలీ వెల్. నౌ ఇట్ ఈస్ టైమ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ద ఈక్విటీ టు సమ్ ఎక్స్టెంట్. సో అందుకోసమే 50,000 రూపాయలు ఈక్విటీ నుంచి తీసేసి డెట్కి మార్చుకున్నాం అనుకోండి, పోర్ట్ఫోలియో అగైన్ విల్ బి బ్యాక్ టు 50%. 6 lakh రూపీస్ మనకి ఈక్విటీలో ఉంటాయి, 6 lakh రూపీస్ మనకు డెట్లో ఉంటాయి. సో ఇది వెన్ ఈక్విటీ ఈస్ పర్ఫార్మింగ్. అండ్ దే సే దట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ వెన్ ద మార్కెట్స్ ఆర్ లో, బై లో. సో 5 లక్షల రూపాయలు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసాము, 5 లక్షల రూపాయలు డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం.
ప్రస్తుతానికి ఈక్విటీ 10% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది అనుకుందాం, అండ్ డెట్ ఈస్ గివింగ్ 10% రిటర్న్, రైట్? సో 10% నెగిటివ్ రిటర్న్ ఇస్తే 5 లక్షలు కాస్త 4,50,000 రూపాయలు అవుతాయి ఈక్విటీలో. డెట్లో 5 లక్షలు కాస్త 5,50,000 రూపాయలు అవుతాయి. నౌ అగైన్ యూ హ్యావ్ టు రీబ్యాలెన్స్ ద పోర్ట్ఫోలియో. యూ హ్యావ్ టు బై లో, యూ హ్యావ్ టు బై వెన్ ద మార్కెట్స్ ఆర్ లో, స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఈక్విటీ. అంటే మనకు 4.5 lakhs ఈక్విటీలో ఉంది, 5.5 lakhs డెట్లో ఉంది. ఈ రెండింటిని కలిపితే 10 లక్షలండి. సో మన ఒరిజినల్ అసెట్ అలొకేషన్ ఈజ్ 50-50%. సో మనం 50-50% చేయాలి అని అంటే 5,50,000 రూపాయలు డెట్లో ఏమైతే ఉందో అందులోంచి 50,000 రూపాయలు తీసి మనం ఈక్విటీలోకి మార్చుకోవాలి. సో దట్ మీన్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ బయింగ్ లో వెన్ ద మార్కెట్స్ ఆర్ లో, రైట్? సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేటివి బుక్ అవుతాయి. మార్కెట్లో పడ్డప్పుడు అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఎప్పుడు రీబ్యాలెన్స్ చేసుకోవాలి పోర్ట్ఫోలియో? సో మనం పోర్ట్ఫోలియో ఎప్పుడు రీబ్యాలెన్స్ చేసుకోవాలంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మనం చేసుకోవాలి. అండ్ వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్, మార్కెట్స్ ఆర్ వెరీ వాలటైల్, పర్ఫార్మెన్స్ చాలా అధికంగా వచ్చింది, లేదంటే మార్కెట్స్ చాలా పడ్డాయి అనుకోండి, వీ మే హ్యావ్ టు రీబ్యాలెన్స్ ద పోర్ట్ఫోలియో మోర్ దెన్ వన్స్ ఇన్ ఏ ఇయర్. సో అట్లీస్ట్ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి మాత్రం రీబ్యాలెన్స్ చేసుకోవాలి. సంబడి హూ ఈజ్ ఇన్వెస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ గోల్స్. సిస్టమేటిక్ ఎగ్జిట్ అని ఎందుకంటాం? ఎందుకంటే స్టాక్స్లో కూడా మనం పదే చెప్పుకుంటాం, ప్రాఫిట్ బెస్ట్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అందులోంచి ప్రాఫిట్స్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అవునండి. మ్యూచువల్ ఫండ్స్ కూడా అదే తంబురులు వర్తిస్తుందా? అండ్ ఒకవేళ మన లక్ష్యానికి దగ్గరగా ఉన్న ఏదైనా గోల్ ప్లానింగ్లో భాగంగా సిస్టమేటిక్ విత్డ్రాల్ కూడా ఎంత అవసరం, ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో సిస్టమాటిక్ ఎగ్జిట్ అనేది ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్కే వర్తించదండి. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎనీ వాలటైల్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ కుడ్ బి ఈవెన్ స్టాక్స్, ఇట్ కుడ్ బి ఈవెన్ రియల్ ఎస్టేట్ ఆల్సో, ఆర్ ఈవెన్ గోల్డ్ ఆల్సో. సో జనరల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్ చేసామండి, నష్టం వచ్చింది, వీ హ్యావ్ నాట్ సీన్ ద గెయిన్స్ అంటారు. మార్కెట్లో ఎప్పుడు మనకు నష్టం ఇవ్వమండి. ఇట్ ఈస్ అవర్ బిహేవియర్, ఓన్ బిహేవియర్ డ్యూ టు విచ్ వీ విల్ ఫేస్ లాసెస్, విల్ గెట్ లాసెస్ అండి. సో ఎంట్రీ ఎంత అయితే ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్. జనరల్గా మనకు లాస్ ఎందుకు వస్తుంది అని అంటే, షార్ట్ టర్మ్ మనీని మనం లాంగ్ టర్మ్ గోల్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, లాంగ్ టర్మ్ మనీని షార్ట్ టర్మ్ గోల్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ గోల్స్ అనుకోండి, 8-10 years అండ్ 7 years తర్వాత, 10 years తర్వాత, 15 years తర్వాత గోల్స్ ఏమైతే ఉంటాయో చాలామంది ఏం చేస్తారంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దే వాంట్ టు అచీవ్ దర్ లాంగ్ టర్మ్ గోల్స్. మిస్ మ్యాచ్ అవుతుంది అక్కడ. మనకు ట్యాక్స్లు పోయిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ల పైన మనకు ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్ రావు. అండ్ అట్ ద అదర్ ఎండ్ షార్ట్ టర్మ్ గోల్స్, మన లాంగ్ టర్మ్ మనీ ఏమైతే ఉంటుందో, స్పెషల్గా వాలటైల్గా ఉండే ఇన్వెస్ట్మెంట్స్, ఈక్విటీ స్టాక్స్ కావచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకా అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ లాంగ్ టర్మ్ మనీ అండి. ఇట్ ఈస్ నాట్ షార్ట్ టర్మ్ మనీ. ఈ లాంగ్ టర్మ్ మనీ ఏమైతే ఉంటుందో షార్ట్ టర్మ్ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి నెక్స్ట్ 1 yearలో, 2 yearsలో, 3 yearsలో డబ్బులు కావాలి అని అంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మిస్ మ్యాచ్ రావడం వల్ల పీపుల్ విల్ ఫేస్ లాసెస్ ఇన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. సో అందుకోసమే లాంగ్ టర్మ్ మనీ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఫర్ లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ మనీ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఫర్ షార్ట్ టర్మ్ గోల్స్. అండ్ సిస్టమాటిక్ ఎగ్జిట్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ద క్యాపిటల్ అండ్ ఆల్సో సేఫ్ గార్డింగ్ ద రిటర్న్స్. సో ఏం చేయాలి? ఉదాహరణకి మనము ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, వాలటైల్ ఇన్వెస్ట్మెంట్లో చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో చేసాము. గోల్ మనకు ఒక 10 years తర్వాత ఉంది. సో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ 3 years ముందు వీ ఆల్సో హ్యావ్ టు స్టార్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఈక్విటీ ఎక్స్పోజర్ ఏమైతే ఉంటుందో, ఆర్ వాలటైల్ ఎక్స్పోజర్ ఏమైతే ఉంటుందో, రిస్క్ ఎక్స్పోజర్ ఏమైతే ఉంటుందో దాన్ని తగ్గించుకుంటూ రావాలి 3 years బిఫోర్. ఇందులో 2 విషయాలండి. ఐదర్ వీ కెన్ కమ్ అవుట్ 30-40% ఇన్ ద లాస్ట్ 3rd year అండ్ అగైన్ 30-40% ఇన్ ద లాస్ట్ 2nd year, అండ్ లాస్ట్ ఇయర్లో బ్యాలెన్స్ 15-20% ఉంటుంది. ఆ 15-20% వీ కెన్ కమ్ అవుట్ ఇన్ ద లాస్ట్ ఇయర్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు లాస్ట్ ఇయర్లో మార్కెట్ పడ్డా కానివ్వండి, ఆర్ ఆ పర్టికులర్ అసెట్ క్లాస్ మంచిగా చేయకపోయినా కానివ్వండి, మెజారిటీ ఆఫ్ ద మనీ వీ హ్యావ్ ఆల్రెడీ కమ్ అవుట్. ఆ బయటికి వచ్చేసింది ఏమైతే ఉంటుందో సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్లో మనం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2008 సంవత్సరం మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. సో అంతకుముందు సంబడి వాజ్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ 2000. 2008లో పిల్లల్ని యూఎస్కి పంపించాలనో లేదా హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఇఫ్ దే వెయిటెడ్ టిల్ ద లాస్ట్ మినిట్, అక్టోబర్లో దే హ్యావ్ టు సెండ్ దర్ చిల్డ్రన్ ఫర్ దర్ ఎడ్యుకేషన్, అక్టోబర్ వరకు వెయిట్ చేశారనుకోండి, వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ ఒక 50-60% షేవ్ ఆఫ్ అయ్యేది. ఇన్స్టెడ్ 2006 నుంచే ఎగ్జిట్ ప్లాన్ చేసేవాళ్ళు అనుకోండి, 2006లో కొద్ది భాగము, 2007లో కొద్ది భాగము, బ్యాలెన్స్ 15-20% లాస్ట్ ఇయర్లో పెట్టుకుంటే మార్కెట్లు పడ్డా కానివ్వండి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. సో ఎంట్రీ ఎంతైతే ఇంపార్టెంటో సిస్టమాటిక్ ఎంట్రీ చేసుకోవాలి, అదేవిధంగా మనం సిస్టమాటిక్ ఎగ్జిట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మన పోర్ట్ఫోలియో కూడా
పోర్ట్ఫోలియోలో ప్రాఫిట్స్ ఏమైతే వస్తాయో అవి కూడా సేఫ్ గార్డ్ అవుతుంది అండ్ ముఖ్యంగా క్యాపిటల్ కూడా సేఫ్ గార్డ్ అవుతుంది. సో 3 years బిఫోర్ వీ నీడ్ టు ప్లాన్ ద ఎగ్జిట్ అండి. రైట్ క్వశ్చన్ ఇది మీకు. అవునండి. ఒక మోడల్ అంటే కామన్ మ్యాన్కి 20-25 ఫండ్స్ నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మనం ఒక 5 to 7 ఫండ్స్ ఏమైనా సజెస్ట్ చేయగలమా? చేయగలిగితే ఒక పోర్ట్ఫోలియో వాళ్ళు ఒకసారి సజెస్ట్ చేసి లేకుంటే వాళ్ళు కూడా ఒక అవగాహన వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోగలరు. ఒక పోర్ట్ఫోలియోలో ఒక 5 to 7 ఫండ్స్ అది మీరు సజెస్ట్ చేసే ఫండ్స్ ఏంటి అంటే మీరు అది రీబ్యాలెన్సింగ్ చేస్తారో డైవర్సిఫికేషన్ చేస్తారో ఏదైనా మీ ఎక్స్పర్టైజ్ ఉపయోగించి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ పోర్ట్ఫోలియో మనం క్రియేట్ చేసుకోవాలండి. వీ విల్ హ్యావ్ 15% ఎక్స్పోజర్ ఇన్ BSE 100. ఏదైతే BSE 100కి బెంచ్ మార్క్ ఉందో అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఫర్ దాట్ వీ కెన్ చూస్ బిర్లా సన్ లైఫ్ టాప్ 100 ఫండ్ అండ్ వీల్ హ్యావ్ 15% ఎక్స్పోజర్ ఇన్ BSE 200. అందుకు మనము మిర్రే అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక 2 మల్టీ క్యాప్ ఫండ్స్ 20% ఎక్స్పోజర్, ఆల్రెడీ 30% మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి 2 మల్టీ క్యాప్ ఫండ్స్ 20%. దానికి మనము ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ కన్సిడర్ చేయొచ్చు, ICICI ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ కన్సిడర్ చేయొచ్చు. ఇది వాల్యూ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందండి, వాల్యూ డిస్కవరీ ఫండ్. ఇందులో కూడా మనం వెరైటీ చేస్తున్నాం, గ్రోత్ ఓరియంటెడ్ అండ్ వాల్యూ బేస్డ్ ఇన్వెస్టింగ్. సో 2 మల్టీ క్యాప్ ఫండ్స్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ అండ్ ICICI ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్. 70% ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 30% మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దానికి మనము ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, DSP బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే టు క్రియేట్ ద పోర్ట్ఫోలియో అండి. అండ్ ఇది అందరికీ ఇది వర్తిస్తుందని కాదు, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ గోల్స్ పోర్ట్ఫోలియో హ్యాస్ టు బి క్రియేటెడ్. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే టు క్రియేట్ ద పోర్ట్ఫోలియో. అండ్ ముఖ్యంగా ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసినప్పుడు దాన్ని తరచూ మనం డిస్టర్బ్ చేయకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్డ్ ప్రిపేర్ చేయాలనుకోండి, కర్డ్ ప్రిపేర్ చేయాలంటే ఏం చేస్తాము, వామ్ మిల్క్ని తీసుకుంటాము, అందులో కొద్దిగా కర్డ్ వేసేసి ఓవర్ నైట్ పెట్టేస్తాం, అది మార్నింగ్ వరకల్లా కర్డ్ తయారవుతుంది. కానీ ఒకసారి అది వేసేసిన తర్వాత కర్డ్ వేసేసిన తర్వాత ప్రతి గంటకి 10% కర్డ్ తయారైందా 20% కర్డ్ తయారైందా అని దాన్ని రెగ్యులర్గా చెక్ చేస్తే అటు పెరుగు తయారవ్వదు, ఇటు పాలు కూడా పాడవుతాయి. అందుకోసమే టైం అనేది మనం పోర్ట్ఫోలియోకి ఇవ్వాలి, ఇన్వెస్ట్మెంట్స్కి టైం ఇవ్వాలి, మంచిగా మనకు రిటర్న్స్ రావాలి, మన గోల్స్ అచీవ్ చేయాలని అంటే టైం ఫ్రేమ్ కూడా అంతే ముఖ్యమండి. సో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ మనము పేషెన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. అండ్ సిస్టమాటిక్ ఎగ్జిట్ కూడా మనం ప్లాన్ చేసుకుంటే వీ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ పోర్ట్ఫోలియో క్రియేటెడ్ అండ్ విల్ బీ ఏబుల్ టు అచీవ్ ఆల్ అవర్ గోల్స్ ఎఫెక్టివ్లీ అండి. ఓకే, మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే బాలాజీ గారు కొద్దిగా స్పీడ్గా చెప్పారు, మనం దాన్ని కొద్దిగా ఇంకొకసారి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. బిర్లా సన్ లైఫ్ టాప్ 100 ఫండ్, ఇందులో 15% అలొకేట్ చేసుకోండి. మిర్రే అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ ఒక 15% ఇందులో అలొకేట్ చేసుకోవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఇందులో ఒక 20%, ICICI ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఇందులో ఒక 20%, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ ఒక 15% అండ్ DSP బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్ ఇందులో 15%. అంటే మొత్తం 100% అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 6-7 స్టాక్స్ 6-7 ఫండ్స్ ఇందులో వచ్చాయి. కాబట్టి ఒక మోడల్ పోర్ట్ఫోలియో ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మనకు మిక్స్డ్, ఎందుకంటే ఇందులో మల్టీ క్యాప్ ఫండ్ ఉంది, హైబ్రిడ్ ఫండ్స్ ఉంది, ఈక్విటీ అన్నీ మిక్స్ చేసి ఇచ్చారు కాబట్టి డీసెంట్ రిటర్న్స్ వచ్చేందుకు అవకాశం ఇందులో ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకు టైం కూడా అయిపోతుంది కాబట్టి చాలా సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేసాం. ఒకటి డైవర్సిఫికేషన్, ఒకటి అసెట్ అలొకేషన్, ఒకటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఒకటి పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్, ఒకటి సిస్టమాటిక్ ఎగ్జిట్, ఒకటి ఫైనల్గా గోల్ ప్లానింగ్కి ఆర్ గోల్ సెట్టింగ్కి మ్యూచువల్ ఫండ్స్ను ఏ మేరకు మనం డిపెండ్ అవ్వచ్చు అండ్ ఇంత రిటర్న్స్ ఏ మేరకు మనకు గరిష్టమైన రిటర్న్స్ ఆర్ హయ్యర్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు నాకు ఒక 1 minute ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇక్కడ మనము స్టోరీ ఆఫ్ చైనీస్ బ్యాంబూ గురించి మాట్లాడుకోవాలి. చైనీస్ బ్యాంబూ ఏమైతే ఉంటుందో ఆ సీడ్ విత్తనం నాటిన తర్వాత ఒక 1 year రెగ్యులర్గా వాటర్ పోసి దానికి ఫర్టిలైజర్ ఇస్తే మనకి ఎటువంటి రిజల్ట్స్ కనబడవు. 2 years రెగ్యులర్గా వాటర్ పోసి రిక్వైర్డ్ ఫర్టిలైజర్ ఇస్తే సెకండ్ ఇయర్లో కూడా మనకు రిజల్ట్స్ ఏమీ కనబడవు. అదేవిధంగా 3 years 4 years సో దానికి ప్రాపర్ కేర్ తీసుకున్నప్పటికీ కూడా మనకి ఎటువంటి రిజల్ట్ కనబడదు. బట్ చాలామంది ఇఫ్ దే ఆర్ ప్లాంటింగ్ ద సీడ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ మెనీ పీపుల్ విల్ డ్రాప్ అవుట్. ఒక 3 years అంటే ఇట్స్ అ లాంగ్ టర్మ్ అనిపిస్తుంది, సో రిజల్ట్స్ ఏమీ కనబడవు. 4th year మెనీ పీపుల్ విల్ డ్రాప్ అవుట్ ఆఫ్ దట్. 5 సంవత్సరాలు రెగ్యులర్గా దానికి వాటర్ పోసిన తర్వాత, ఎందుకంటే మనకు బాధ అనిపిస్తుంది కానీ నేను ఇంత కేర్ తీసుకుంటున్నాను, ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నాను, యు ఆర్ నాట్ షోయింగ్ ఎనీ రిజల్ట్స్ అని చెప్పేసి 5 సంవత్సరాలు రెగ్యులర్గా వాటర్ పోసిన తర్వాత భూమి పైన ల్యాండ్ పైన మనకు ఒక 2 inches షూట్ కనబడుతుందండి. దట్స్ ఆల్ ఫర్ 5 years. 5 సంవత్సరాల తర్వాత ఓన్లీ 2 inches షూట్ కనబడుతుంది. 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల 3 నెలల వరకు దాదాపు 80 feet పెరుగుతుందండి.
సో అంటే ఈ 5 సంవత్సరాలు ఏమి చేయలేదని కాదు, ఇట్ హాస్ బీన్ మేకింగ్ ఇట్స్ ఫౌండేషన్ వెరీ స్ట్రాంగ్. అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు 1 yearలో 2 yearsలో 3 yearsలో రిజల్ట్స్ కనబడకపోవచ్చు, బట్ 5 years అండ్ బియాండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్. అండ్ ఈ పోర్ట్ఫోలియో ఏమైతే ఉందో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఎవ్రీ 1 yearకి ఒకసారి ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి, రీబ్యాలెన్స్ చేసుకోవాలి. ఇఫ్ రిక్వైర్డ్ మోర్ దెన్ వన్స్ ఇన్ 6 months కూడా చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్ అండి. ఓకే, అది చైనీస్ బ్యాంబూ సంగతి గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ఒకసారి ఎన్ఏవిస్ చూసుకోవడము, ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా అని చెప్పి ఆదురదగా దాన్ని వేరే దానికి స్విచ్ ఓవర్ అయిపోవడము, అంత గాబరా పడాల్సిన అవసరం లేదు. ఒక మంచి మోడల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని ఒక మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఒక 5 to 7 years ఆర్ 7 to 10 years ఎంత టైం హొరైజన్ అంత ఎక్కువ ఉంటే మనకు మంచిది, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. వీలైతే ఎవ్రీ వీక్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టే ప్రయత్నం మనం చేద్దాం. ఇది ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్పై బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో స్పెషల్. స్టే విత్ us.